తెలంగాణ మరియు ఆంధ్ర గురించి ఒక కాంట్రవర్సీ అయితే ఈ మధ్యలో బాగా రన్ అవుతుంది. దానికి సంబంధించి జబర్దస్త్ మహేంద్ర అనే యూట్యూబర్ ఒక తెలంగాణ గురించి ఏమైతే మాట్లాడో ఒకసారి వినండి. హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర వాళ్ళ ఆస్తులన్నీ అమ్మితే కొనుక్కోవడానికి తెలంగాణ వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉందా పోనీ? సిద్ధంగా ఉన్నారా పోనీ? ఇట్లా అమ్ముతారు బై, ఇట్లా నెక్స్ట్ మినిట్ చెప్పిన రేట్ ఇట్లా చెప్పి సూట్ కేసులు తెచ్చి ముందెడతారా? అప్పని పని. ఆంధ్ర వాళ్ళ మొత్తం స్థలాలు, ఆంధ్ర వాళ్ళ ఇల్లు అన్ని కొనుగోలు చేయాలంటే ఇంకో 10 ఏళ్ళు పడుతుంది, ఇంకో 20 ఏళ్ళు పడుతుంది. అది జరగని పని. అది అందుకే చెప్తున్నాం కదా, అందుకే ఎవరు వెళ్ళలేదు. కొనుగోలు శక్తి ఎవరికి లేదు ఇక్కడ ప్రస్తుతానికి. చూసారు కదా మన తెలంగాణ గురించి ఇష్టం వచ్చినట్టుగా ఎలా మాట్లాడుతున్నాడు జబర్దస్త్ మహేందర్ గారు. మీ వీడియోస్ నేను చాలా చూసాను, చాలా బాగుంటాయి. ఫస్ట్ థింగ్ ఒకటి చెప్తాను, తెలంగాణ ఆంధ్ర గురించి చదువుకున్నాడు ఎవడు గొడవపడాడు. నిజం చెప్తున్నా, ఇప్పటికి కూడా మాకు కూడా చాలా మంది ఆంధ్రలో ఫ్రెండ్స్ ఉన్నారు. మా తెలంగాణలో కూడా చాలా మందికి ఆంధ్రలో ఉన్న లొకేషన్స్ అంటే చాలా ఇష్టం. మాకు తిరుపతి అని, పాలకొల్లు, భీమవరం, ఇలా చాలా నెంబర్ ఆఫ్ ప్లేసెస్ మాకు చాలా ఇష్టం. మాకు అలాంటి ఏ భేదాలు లేవు. ఎవడో ఏదో పనికి మాలోడు ఏదో ఒక కాంట్రవర్సీ చేసేసి మీరు వేరేంత మాత్రం మేము వేరు కాదు. చాలా మంది మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు, చాలా మంచి రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళు వచ్చినప్పుడు మేము రిసీవ్ చేసుకుంటాం, మేమంతా బాగానే ఉంటాం. అదే ఈ పంచాయతీ ఏంటంటే పని లేకుంటారు, ఖాళీ ఉంటారు కదా, అలాంటి వాళ్ళది ఇది ముచ్చట. దానికి మీలాంటి ఒక యూట్యూబర్ రియాక్ట్ అవ్వడం అనేది తప్పు. దాంట్లో ఇక తక్కువ చేసి మాట్లాడడం ఇంకా చాలా పెద్ద తప్పు. అక్కడ రిచ్ పర్సన్స్ ఉన్నారు, పూర్ ఉన్నారు. ఇక్కడ రిచ్ ఉన్నారు, పూర్ ఉన్నారు. అక్కడిది అక్కడే, ఇక్కడిది ఇక్కడే. మీరు ఉంటున్నది ఇప్పుడు హైదరాబాద్లోనే కదా, హైదరాబాద్ ఫుడ్డే కదా తింటున్నారు. సో ఇలా మాట్లాడడం అయితే 100% తప్పు. మీరు అన్న మాటలకు మాత్రం పక్క మూల్యం అయితే చెల్లించాల్సింది. అలాగే తెలంగాణ అండ్ ఆంధ్ర ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ అంటున్నా, ఇతను మాట్లాడిన దాని గురించి మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి.